అమ్మ మూతి కర్ర పెడుతుండవు. నువ్వు ఎప్పుడు లేస్తే ఎప్పుడు కూర్చోవాలని శివాజీ చూస్తుండు. మీరు వాడోర్రి, నేను చూస్తా. హాయ్ గాయ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు మా ఊళ్ళో పోచమ్మ బోనాలు. ఇప్పుడు కొంచెం అయితే స్టార్ట్ అవుతుంది. డప్పులు మేకలు అన్నీ ఇప్పుడు తీసుకెళ్తారు అన్నట్టు. ఇప్పుడైతే ఒక్కొక్కరు అందరు రెడీ అవుతారు. పాపం ఇగో మేము మామిడాకులు పెట్టుకోలేదని చెప్పని మా వదిన వాళ్ళు తీసుకొచ్చి ఎటువై కనబడతలేదు, ఇక్కడ ఉంది, తీసుకొచ్చి ఆడ పెడుతుంది అన్నట్టు. అక్కడ పెట్టింది ఏం చేస్తా అంటే మళ్ళీ అవన్నీ అక్కడ సెట్ చేస్తుంది అన్నట్టు మాయి. సరే కానీ ఇదే చిన్న చిన్న ఆకులు బేబీ, చిన్న చిన్న ఆకులు బేబీ. గివేనా మీకు గన్నియాను? నాకు ఏడుపు వస్తుందిరా. మా బంగారు తల్లి ఇప్పుడు అన్నం తింటుంది. ఎక్కడ కొరుకుతాడో అని భయం భయంగా పెడుతుంది. కడిపోయింది మొత్తం లోపలికి. ఏమైంది? అమ్మ బాబాయ్, నేను పెట్టినా, నువ్వే తినలే. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. తిన్న విశ్వాసం మర్చిపోవద్దు. నీకేమైందమ్మా? నీ కడుపు మొత్తం లోపలికి ఏమైంది? అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? ఇప్పుడు ఏం చెప్తున్నావు రజిత? బెల్లం బోనం అట్నే అంటారా? అయితే ఇక్కడ మల్లెల పోచమ్మ అని లేదా, పోయినసారి వీడియో తీసిన నేను. అక్కడికి ఏమో ఇగో ఆ బోనం అన్నట్టు, పాలు అండ్ బెల్లం, బెల్లం బోనం. ఇది అక్కడికి అన్నట్టు. ఇక మన పోచమ్మ కాడికి ఇక్కడికి ఏమో మన ఊరు పోచమ్మ ఉంది కదా, ఇక్కడికేమో వేరే బోనం. అది ఇంకా రెడీ కాలే. మా అన్న కుండ పట్టుకురమ్మని చెప్తే పట్టుకొస్తున్నాను, ఇంకా పట్టుకొచ్చలేదు. ఇప్పుడు నేను రెడీ అయింది అనుకో, ఇప్పుడు ఆ టైం వరకు ఏంటంటే గ్లామర్ పోతుంది. నువ్వు అట్లా ఊడకి, అందుకే ఇప్పుడు నేను రెడీ కాలేదు. ఆ టైం వరకు టక్కన రెడీ అవుతా. అయినా మరి నువ్వెందుకు రెడీ కాలే? నాకు పనుండే. ఎప్పుడు రమ్మన్నా